కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మనే. ప్రియభక్తులారా, క్లుప్తంగా కార్తీక పురాణం కార్యక్రమానికి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో ఇవాళ 3వ రోజు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణ ఆధారంగా ఈరోజు మనం 3వ అధ్యాయం వివరణ సంక్షిప్తంగా తెలుసుకుందాం. కార్తీక మాసం యొక్క అసాధారణ గొప్పతనాన్ని వశిష్ఠ మహర్షి ఈ విధంగా నొక్కి చెప్పారు. పవిత్ర కార్తీక మాసంలో ధర్మముతో కూడిన ప్రతి చర్య పవిత్రముగా నిర్వహించు. స్నానాది కార్యక్రమములు, దీపారాధన, దాన ధర్మాలు వంటి కార్యక్రమాలకు మరే సమయంలోనూ కలగనట్టి అత్యధిక ఆధ్యాత్మిక ఫలితాలు కలుగుతాయి. పుణ్యం సమృద్ధిగా లభించటమే కాకుండా పొందిన పుణ్యం శాశ్వతంగా ఆత్మతో మిళితమై నిలుస్తుంది. ఇలా బోధిస్తూ వశిష్ఠ మహర్షుల వారు కార్తీక ఆచారాలకు కట్టుబడి ఉన్న ఒక సద్గుణ బ్రాహ్మణుడి కథను వివరించారు. పూర్వ పాపకర్మలను అనుభవిస్తున్న ఒక రాక్షస సమూహం ఆ బ్రాహ్మణుడి ద్వారా ఎలా మోక్ష మార్గానికి చేరుకున్నాయో వశిష్ఠుల వారు వివరించారు. ఆ రాక్షసుల భయానికి లొంగిపోయే బదులు బ్రాహ్మణుడు భక్తి కరుణలతో స్పందించి తన ప్రార్థనలు పూజలు కొనసాగించాడు. అతని స్వచ్ఛతను చూసి రాక్షసులు పశ్చాత్తాపపడి విడుదల కోసం వేడుకున్నారు. వారి ప్రార్థనకు ముగ్ధుడైన బ్రాహ్మణుడు తన కార్తీక మాసం ఆచారాల పుణ్యాన్ని వారి అభ్యున్నతి కోసం అంకితం చేశాడు. కార్తీక మాసం యొక్క అద్వితీయ శక్తి ద్వారా ఆ బాధలను అనుభవిస్తున్న ఆ రాక్షసుల ఆత్మలు వారి శాపగ్రస్త ఉనికి నుండి వెంటనే విముక్తి పొందాయి. కాబట్టి ప్రియమైన భక్తులారా, కార్తీక మాసంలో అత్యంత కష్టతరమైన సమస్యలను కూడా నిజాయితీ గల భక్తి ద్వారా మార్చవచ్చు. మీ ప్రార్థనలు అవసరమైన వారికి అంకితం చెయ్యండి. ఎందుకంటే పవిత్ర కార్తీక మాసంలో కరుణతో నిండిన చర్యలకు అత్యున్నత ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగి పాప నిర్మూలనతో బాటుగా మోక్ష మార్గానికి దారి చూపుతుంది. 3వ అధ్యాయం సంపూర్ణం. రేపు మరలా 4వ అధ్యాయంతో కలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ